ఓం నమ శివాయ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 56వ శ్లోకం. ఈ శ్లోకాన్ని చివరి వరకు వినండి. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. శ్లోకం యొక్క అర్థం: మహాతంత్ర అంటే అన్ని తంత్రాలకు మూలాధారమైనటువంటిది. సృష్టి, స్థితి, లయ, రహస్యాలన్నీ ఆమె తంత్రశక్తిగా వెలిసి ఉంటాయి. మహామంత్ర అంటే అన్ని మంత్రాల యొక్క స్వరూపిణి ఆమె. ఓం, హ్రీం, శ్రీం వంటి బీజ మంత్రాల రూపం ఆమెది. మహాయంత్ర యంత్రరూపమైనటువంటి శక్తి స్వరూపిణి అంటే శ్రీచక్రం, అది ఆమె యొక్క దివ్య రూపం. మహాసన మహాసింహాసనంలో ఉండేటువంటిది. కామాక్షి రాజరాజేశ్వరి రూపంలో పీఠాసనంలో కూర్చుని ఉన్నటువంటి శక్తి. మహాయాగ క్రమారాధ్య అంటే మహాయాగాలు, హోమాలు, తంత్రక్రమాల ద్వారా ఆరాధించబడేటువంటి దేవత. మహాభైరవ పూజిత సాక్షాత్ మహాభైరవుడు అంటే ఆ పరమేశ్వరుడు సైతం పూజించేటువంటి శక్తి స్వరూపిణి. దేవి అనేది తంత్రాల, మంత్రాల, యంత్రాలకు మూలరూపం. ఆమెను మహాయాగాల ద్వారా, రహస్యమైన ఆరాధనల ద్వారా పూజిస్తారు. అంతేకాదు, స్వయంగా ఆ మహాదేవుడు కూడా ఆమెను పూజిస్తాడు. ఎందుకంటే ఆమెనే శివుని శక్తి, సర్వంని నడిపేటువంటి పరాశక్తి. ఈ శ్లోకం ఆమె కేవలం పూజకు పాత్ర కాదు, పూజ విధానం కూడా ఆమె స్వరూపమే. ఆమె తాంత్రిక శాస్త్రాల వెనుక ఉన్నటువంటి చైతన్యం, మంత్రాల వెనుక ఉన్నటువంటి నాదశక్తి, యంత్రాల వెనుక ఉన్నటువంటి ఆకార శక్తి. అంటే తంత్రం అంటే ఆమె శక్తి, మంత్రం అంటే ఆమె నాదం, యంత్రం అంటే ఆమె రూపం. శివుడు కూడా పూజిస్తాడు. అంటే శక్తి తత్వం ఎంత ఉన్నతమో దానికి ఇదే సాక్ష్యం. ఆమె అనేది పరమేశ్వరుడి హృదయస్థ శక్తి, జగత్తును నడిపించేటువంటి అంతిమ శక్తి. దేవి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే తంత్రం కాదు, ఒక్క భక్తి చాలు. భక్తితో ఒక్కసారైన హ్రీం అని పిలిస్తే ఆ అమ్మవారు మనలోని దివ్యశక్తిగా మేల్కొంటుంది. ఈ శ్లోకం మీ అందరికి అర్థమైందా? అర్థమైనట్లయితే వెంటనే నా యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్